నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు మన వంటింటి చిట్కాలో మన వ్యూవర్స్ కోసం ఏ విధమైన చిట్కాని చూపించబోతున్నారు, అది దేనికి యూజ్ అవబోతుంది? సో ఇంచుమించు పులిపుర్ల సమస్య చాలా మందికి వస్తుందని నేను అవును చూస్తున్నాను. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువ అంటే ఎక్కడ పడితే నెక్ దగ్గర సో ఎక్కువ చూస్తూ ఉన్నాం. అవును అవునమ్మా, చాలా కామన్ అయిపోయిందమ్మా. ఈ పులిపిల్ల సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు నిజంగా చాలా అవస్థపడుతుంటారు. అవును, అది చాలా అగ్లీగా కనిపిస్తూ ఉంటుంది కదా బయటికి. రకరకాల ప్రయత్నం చేస్తుంటారు కానీ కొన్నిటి వల్ల రిజల్ట్ కలుగుతుంటుంది, కొన్నిటి వల్ల ఆశించిన రిజల్ట్స్ కలగవు. కొంతమందిలో ఈ పులిపిర్లు చాలా సన్నగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడి జస్ట్ నువ్వు గింజలాగా ఉంటే, కొంతమందికి పెద్దగా ఉండేసేసి చాలా పెద్దగా ఉంటాయి, మా కూకుడు గింజంతా కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఇది నిజంగా చెప్పాలంటే ఈ పులిపిర్లు లేదా వాట్స్ అనేది ఒక రకమైన వైరస్ క్రిమ్ వల్ల వస్తాయమ్మా. సో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ వైరస్ విజృంభణ ఉధృతి ఎక్కువై అలాంటి వాళ్ళలో చర్మ భాగంలో ఈ యొక్క వైరస్ ప్రభావం చేత ఈ పులిపిర్లు కలుగుతుంటాయమ్మా. ఈ పులిపిర్లు దాదాపు 95% వరకు కూడా జనరల్ గా ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా. వెరీ వెరీ రేర్ గా కొంచెం ఇబ్బంది కలుగజేస్తాయి కానీ జనరల్ గా అయితే ప్రాబ్లం ఉండదు. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా పులిపిర్లు రావచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు. దీనికి వయోభేదం లేదు, స్త్రీ పురుష తారతమ్యం కూడా లేదమ్మా. ఇంకొకటి ఏంటంటే సర్వసాధారణంగా పులిపిర్లు వచ్చినప్పుడు మనం గిల్లేసేసి ఆ రసి మిగతా చర్మ భాగంలో తగిలితే ఆ భాగంలో పులిపిర్లు వస్తాయమ్మా. సో ఇది నిజంగా కంటాజియస్ అని చెప్పుకోవచ్చు. ఒకరి నుంచి ఒకరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదమ్మా. సో ఈ పులిపిర్ల సమస్యకి వెంటనే తగ్గేందుకు చాలా గన్ షాట్ రెమెడీ అంటే విత్ ఇన్ 1 or 2 కోటింగ్స్ లో పులిపిర్లు ఊడిపోయే రెమెడీ చెప్తానమ్మా. బట్ ఈ రెమెడీ గురించి మాత్రం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా కంటి చుట్టూ పులిపిర్లు ఉంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడకూడదు. చాలా చాలా మందులు ఉన్నాయి, ముందు ముందు వీడియోస్ లో అవి కూడా చూపిస్తామా. సో కంటి చుట్టూ కంటికి దగ్గరలో ఉన్నటువంటి పులిపిర్లను మినహాయించి ఇంచుమించు మిగతా భాగంలో ఎక్కడ పులిపిర్లున్నా వాడుకోవచ్చు. అంతేకాకుండా పులిపిర్లు మరీ పెద్దగా ఉండి ఒకవేళ పులిపిర్లను మనం ఏదైనా మందులు వాడినప్పుడు అదేదైనా వ్రణం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి డౌట్ వస్తే మాత్రం, ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు అలాంటి వాళ్ళు మాత్రం వైద్య సలహా తీసుకోవాలమ్మా. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవచ్చుమా. దానికి పదార్థాలు కావాలి. చాలా ఆశ్చర్యపోతారమ్మా. సో నిమ్మకాయ తెలుసు కదమ్మా. సో సంవత్సరం అంతా కూడా ఇంచుమించు మన అందరి ఇళ్ళలో ఉంటుంది. అట్లే మార్కెట్ లో కూడా సంవత్సరం అంతా దొరుకుతుంది. మొత్తం వర్షాకాలము, శీతాకాలము, అదేవిధంగా వేసవికాలం ప్రతిరోజు దొరుకుతుందమ్మా. సో నిమ్మరసము, తర్వాత రెండవది వచ్చేసి సున్నం అంటే తింటారు సో ఈ తాంబూల సేవనలో మామూలు సున్నాన్ని ఉపయోగిస్తుంటారు కదమ్మా. మరి పూర్వకాలం అయితే పెద్దలకి చాలా మంది తెలిసి ఉంటుందమ్మా, తాంబూలంలో ఈ సున్నాన్ని ఉపయోగిస్తుంటారు అనమాట. ఇందులో మంచి కాల్షియం ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది అనేటువంటి ఉద్దేశంతో మన పెద్దలు ఆహారం తీసుకున్న తర్వాత ఈ తాంబూల సేవనలో భాగంగా తాంబూలంలో సున్నం వేసుకుని సేవిస్తుంటారమ్మా. ఆ సున్నము పులిపిర్లు తగ్గించేందుకు చాలా అద్భుతంగా పైపుత మందుగా ఉపయోగపడుతుందమ్మా. సో కేవలం ఈ 2 పదార్థాలతోనే చాలా ఫాస్టెస్ట్ గా రిజల్ట్ వచ్చేటువంటి రెమెడీ తయారు చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాగంటేమా, సో తగినంత ఈ యొక్క సున్నం తీసుకోవాలమ్మా. మనకి సున్నం పొడి, సున్నం డబ్బాలు కూడా దొరుకుతాయమ్మా, బయట దొరుకుతాయి. అదైనా పర్లేదమ్మా, అది కొంచెం తడిగా ఉంటుంది. లేకపోతే ఇలాంటి సున్నమైనా పర్లేదు, 2 రోజులు ఎండించి తగిన అదే ఎండిపోతుంది. ఎలాగైనా పర్లేదమ్మా, తగినంతమ్మా. సో పులిపిర్లు ఎక్కువగా ఉంటే ఎక్కువ సున్నం పొడి తీసుకోవాల్సి వస్తుంది, పులిపిర్లు తక్కువగా ఉంటే తక్కువ సున్నం పొడి తీసుకోవాల్సి వస్తుందమ్మా. సో మనకు అవసరాన్ని బట్టేసి ఈ యొక్క సున్నం పొడిని తీసుకోవాలమ్మా. సో ఇది కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నారు రాసిన ప్రతిసారి ఫ్రెష్ గా చేసుకోవాలి అంతేమ్మా. సో ఈ విధంగా సున్నం పొడి తీసుకొని ఇందులో నిమ్మరసం, సో ఇంతకుముందే మనం చూపించాం కదమ్మా నిమ్మకాయలు. సో నిమ్మకాయలు ఈ విధంగా ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు తీసి అంతేమ్మా. సో తగినంత కలిపేసేయాలమ్మా. సో మనకి ఎంత అవసరమైతే అంత కలుపుకోవాలమ్మా. సో మనం సున్నం పొడి తక్కువ తీసుకుంటే నిమ్మరసం కూడా కొద్దిగా వేసుకుంటే సరే, కొద్దిగా చాలమ్మా సరే. సో ఈ విధంగా మనకి ఎంత నిమ్మరసం అవసరమవుతుందో అంత ప్రమాణంలో ఇందులో కలిపేసేయాలి. ఇప్పుడు మనం ఏం చేసామమ్మా, సున్నం పొడి తగినంత తీసుకున్నాము, ఆ సున్నం పొడిలో నిమ్మరసం తగినంత కలిపాం, అంతే కదమ్మా. సో బ్రహ్మాండమైనటువంటి ఈ పులిపిర్లను తగ్గించేటువంటి, తక్షణమే పనిచేసేటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధం కేవలము 1 నిమిషం లోపే అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఈ విధంగా ఒక క్రీమ్ లాగా తయారైంది చూడమ్మా. ఈ విధంగా క్రీమ్ లాగా ఔషధం తయారైపోయింది. అంటే దీన్ని పెట్టుకుని ఎంతసేపు చెప్తానమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్నమ్మా. సో ఇలాంటి పుల్లమ్మా,
సో ఏదైనా ఒక టూత్ స్టిక్ కానీ ఇలాంటిది ఏదైనా పర్లేదమ్మా, ఏదైనా పుల్ల, ఇలాంటి పుల్ల తీసుకొని ఈ పులిపిరి ఏదైతే ఉందో ఆ పులిపిరి భాగంలో దీన్ని అప్లై. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఈ పులిపిరి ఇక్కడ ఉందనుకోండి, ఆ పులిపిరి దగ్గర అలా అప్లై చేశారు. సో పులిపిరి ఎక్కడైతే మొదలవుతుందో ఆ భాగం నుంచి అప్లై చేసేసి ఆ పులిపిరిని అంతా అప్లై చేశారు. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకంతా డ్రై అయిపోతుందమ్మా, ఆటోమేటిక్గానే ఊడిపోతుందమ్మా. మనం ఏం చేయాల్సి అంటే పులిపిరి ఊడిపోదు, ఆ సున్నము నిమ్మరసం కలిపినటువంటి పదార్థం ఊడిపోతుందమ్మా. సో ఇది అప్లై చేసిన తర్వాత జస్ట్ మాక్సిమము ఒక 1/2 నిమిషం సేపు చిమ చిమ చిమ, మనం చీమ కుడితే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా కొద్దిగా చిమ 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 చిమ. నిమ్మకాయ కూడా ఎగ్జాక్ట్లీ. సో ఒక 1/2 నిమిషం సేపు కొద్దిగా చీమ కుట్టినట్టు అనిపించేసేసి తర్వాత అది కూడా ఉండదమ్మా. సో ఈ విధంగా జనరల్ గా చిన్న చిన్న పులిపిరులు అయితే ఒక్క డోస్కే తగ్గిపోతుంది. ఒక్క డోసు తప్పితే 2 డోసులు. కాస్త పెద్ద పులిపిరి అయితే మహా అంటే అదనంగా మరొక డోస్ ఎక్కువ శాతం మందిలో ఉన్నది, కొంతమందిలో అవసరం అవుతుందమ్మా. కాబట్టి అవసరాన్ని బట్టి దీన్ని 2 డోసులు కానీ 3 డోసులు కానీ జనరల్గా వాడితే సరిపోతుందమ్మా చాలా మందిలో. సో ఈ యొక్క ఔషధం మనకు ఎట్లా పనిచేసింది తెలుస్తుందంటేమా, ఇది విధంగా అప్లై చేసిన తర్వాత ఇంచుమించు ఆ రోజు 5-6 గంటలు లేదా ఒక రోజు లోపలనే ఆ భాగం అంతా నల్లగా అయిపోతుంది. తర్వాత మాడిపోయినట్లు అయిపోతుంది, మెత్తబడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అవసరమైతే అవసరాన్ని బట్టి మళ్ళా రోజు కూడా అప్లై చేసుకోవచ్చుమా, లేకపోతే అలాగే ఉంచేస్తే ఊడిపోతుందమ్మా. సో చాలా ఏదైనా సరే 2-3 డోసెస్ లో రిజల్ట్ అనేది వస్తుందమ్మా, వస్తుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్పినట్టు కళ్ళి చుట్టూ ఏదన్నా ఎక్కడైనా సరే పులిపిర్లు ఉన్నా వాడకూడదమ్మా. మరి డయాబెటీస్ వాళ్ళకు పులిపిర్లు మరీ పెద్దగా ఉన్నప్పుడు కూడా డాక్టర్ సలహా తీసుకోవాలమ్మా. ఇంకోటి ఏంటంటే ఇట్లా వాడినప్పుడు అతి కొద్ది మందిలో పులిపిరి ఊడిపోయిన తర్వాత ఆ భాగంలో ఎర్రగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అలాంటి వాళ్ళు జస్ట్ ప్లెయిన్ తేనె అప్లై చేస్తే చాలమ్మా. తేనె కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ 1-2 రోజులు అప్లై చేసేస్తే అది కూడా మాడిపోతుంది. ఓకే, సో చూసారు కదా మన పులిపిల్లకి సంబంధించినటువంటి ఒక ఔషధాన్ని. సో 2 ఐటమ్స్ తోటి చాలా చక్కగా చెప్పారు. సో మీకు కూడా ఏదైనా ఇలాంటి ఇష్యూ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా అనిపించింది, మరి 2-3 డోసెస్లో తగ్గిందా లేదంటే ఇంకేమైనా అదనంగా పట్టిందా అనేది కూడా మీరు మీ కామెంటింగ్ చేస్తే కనుక డెఫినెట్గా వేరే వాళ్ళకు కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకేమైనా మీకు కావాలంటే కూడా అది మీరు కామెంట్ రూపంలో తెలియపరిచినట్లయితే సర్చ్ చేయడానికి ట్రై చేస్తారు, మేము కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.